సరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం ప్రభుత్వం బాగుంటుందండి. ఇంతకుముందు కూడా బాగుండింది కదా, పరిపాలన వాళ్ళు ఆల్రెడీ చేసినారు కాబట్టి ఇప్పుడు కూడా బాగా చేస్తారు అనే నమ్మకం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఆయన అనేక ప్రజలకు అనేక ఇబ్బందులు పెట్టినాడు కాబట్టి, అనేక సమస్యలకు గురి చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనను నమ్మలేదు. ఆయన పైన విశ్వాసం పోయింది కనుక ప్రజలందరూ తెలుగుదేశాన్ని కోరుకున్నారు. కాబట్టి రౌడీజమైనటువంటి పార్టీ కాబట్టి చాలామంది మాట్లాడితే శిక్ష, తప్పులు పడితే శిక్ష, అడిగితే శిక్ష, ఇలాంటి సమస్యలు ఎదురైనాయి కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా మరి తెలుగుదేశం పార్టీని కోరుకోవడం జరిగింది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అవినీతి చేశారంట, నిజమేనా? నిజమే కదా, చాలా నిధులంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇసుక దందు చేస్తున్నాడు, భూములు ఆక్రమించుకోవడం, రకరకాల స్థలాలు ఆక్రమించుకోవడం జరిగింది కనుక కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడని చెప్తారు. ప్రజల డబ్బులతోటి జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టారంట, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే, ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినాడు కాబట్టి ఆయన ప్రజల డబ్బుతోనే ఆ విధంగా చేసినాడు. అనుమతులు లేకుండా కూడా చేసినాడు అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా పేపర్లో చూస్తున్నాము. మరి ఆ పార్టీ ఆఫీసులు కట్టిన ప్రజల డబ్బు కాదా? ప్రజల డబ్బుతోనే కట్టడం జరిగింది, ఆయన డబ్బులేం కాదు కదా, ప్రజల డబ్బులే. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు, వైసీపీ ప్రభుత్వం? గత 5 సంవత్సరాల ప్రభుత్వం అంటే ఆయన చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే రాజధాని చేయకపోవటం ఒకటి, అన్నా క్యాంటీన్లు ఎత్తేయటం ఒకటి, అది ప్రజా వేదిక పడగొడటం ఒకటి. అవి చిన్న చిన్న మైనస్లే పెద్ద అయినాయి. అది ఆయన చేసిన పొరపాటు. మెయిన్ రాజధాని ఇక్కడ లేకుండా చేయడం, నేను వైజాగ్ పోతాను అనటం, అంతా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. అది ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఒకటి మెయిన్, అది ల్యాండ్ పూలింగ్ మా పొలాలు అది ఒకటి. అందువల్ల దానివల్ల తేడా వచ్చేసింది. లేదంటే జగన్ సీఎం. ఇప్పుడు 30,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. ఈ రైతులను వదిలిపెట్టి నువ్వు ఏడుకోపోయి 3 రాజధానులు చేస్తానంటే వీళ్ళంతా ఎదవల లెక్కగా. మరి అది మైనస్ ఉసురుమంటారు, రైతులు ఉసురు అనేది ఎవరికి తగలకూడదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణం ఈ మూడేనా? ఓడిపోవడం కారణం మెయిన్ అయ్యే, అది మరి ఒకటే. డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు? డెవలప్మెంట్ లేక ఇప్పుడు ప్రజలు అల్లాడిపోయారు, పనులు లేక ఏం లేక. అది మైనస్, బాగా మైనస్ అయింది. అది పథకాలు ఇచ్చిన సుఖమే ఉంది. ఇప్పుడు రోజు పని చేసుకుంటే మనిషికి 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. ఆ 1000 రూపాయలు అనేది లేదుగా, పథకాల కోసం ఎదురు చూశారు. అట్టాక అలవాటు అయిపోతారు, ఇక అట్టాక జీవితం నాశనం అయిపోద్ది అని ప్రజలు గ్రహించుకొని ఓటుతో చెప్పారు. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, డెవలప్మెంట్ ఉండిద్దా? డెవలప్మెంట్ ఆల్రెడీ కనపడుతుందిగా. ఇప్పుడు ఎక్కడికక్కడ రియల్ ఎస్టేటు, రెవెన్యూ ఆదా, ఇవన్నీ గవర్నమెంట్ వాల్యుయేషన్ ఇవన్నీ పెరుగుతూ ఉంటున్నాయి ప్రజల్లో. దానికి తోడు ఇసుక కూడా వదులుతూ ఉంటున్నారు. ఇసుక కూడా వదిలితే ఇక ఆటోమేటిక్ పనులు పెరుగుతాయి. ఇంకా డెవలప్మెంట్ ఆటోమేటిక్ అదే అవుద్ది. అది గత 5 సంవత్సరాల కన్నా ఈ 5 సంవత్సరాలు బాగుండిద్దని అనుకుంటున్నారా? ఈ 5 సంవత్సరాలు బాగానే ఉంటుంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ వీళ్ళే అవుతారు. వీళ్ళే మళ్ళీ అధికారం వచ్చింది. అసలు దాంట్లో తిరుగులేదు. ఇక ఎందుకు అంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాం? రాజధాని అనేది చేసిన మగోడు చంద్రబాబే అవుతాడు. అది వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలి. ఒక ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్తోనే పోయాడు. అట్లా ఛాన్స్ వచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఆయన మీద తీరాగా తీయాలి. మగోళ్ళు చేస్తే చేసాడు రా అనుకుంటారు. ఆయన ఏమీ చేయకుండా 3 అన్నాడు, 4 అన్నాడు, నేను వైజాగ్ వెళ్ళిపోతాను అన్నాడు. బాగా మైనస్ అదే. వైజాగ్ వెళ్తానంటమే మైనస్ ఆయనకి. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారికి ఏమండి, యువనాయకుడు, టాలెంట్ ఉంది, తండ్రి దగ్గర విధానంగా పోతున్నాడు. దాంట్లో లోకేష్ నారా లోకేష్ ని చాలా మంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా హింసలు పెట్టారు కదా, అవన్నీ అడ్డుకొని నిలిచి మంగళగిరిలో అతి మెజార్టీతో గెలిచాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఛాలెంజ్ అండి అది. దమ్ము, మనసులో ఉన్న దమ్ము ఏంటంటే ఓడిపోయినా మళ్ళీ గెలవాలి, గెలవాలి, నిలబడని టాలెంట్ పోరాడాడు. అది తప్పే ఉంది దాంట్లో. ఏ నాయకుల్లో ఉన్న నాయకుడి లక్షణం అదే. ఓడిపోయే వాళ్ళ మనకెందుకులని మూసుకుని పడుకోకూడదు. ఏ నాయకుడు పడుకోడు. టాలెంట్ ప్రకారం చూసుకున్నాడు, గెలిచాడు. ప్రభుత్వం వచ్చింది, అదృష్టం గెలిచింది. ఆయన గెలిచినా కూడా ఆల్రెడీ ప్రభుత్వం పైన వైసీపీ గెలిచినా కూడా టీడీపీ ఇదే వచ్చేది ఇక్కడ. కానీ దీనికి సంబంధం లేదు. అది అట్లా స్వయం బాగుండి ప్రభుత్వం కూడా అదే వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేదింటికి వెళ్ళి ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? అంటే ప్రభుత్వంలో రాజకీయంలో అనేది ఇప్పుడు ఓట్ల కోసమే కాదు, నాయకులు ఇట్టేటప్పుడు వస్తేనే నాయకులకు గుర్తింపు ఉంటుంది. ఓట్లు అప్పుడే వచ్చినప్పుడు ఏదో వచ్చామలే, ఓట్లు వేసారు, వెళ్ళిపోయేవాళ్ళని కనపడాల కొంతమంది నాయకులు. గత ప్రభుత్వంలో ఓట్లప్పుడే కనపడ్డా, తర్వాత మళ్ళీ ఎవరు కనపడాల. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక్కసారి ప్రజల్లోకి వచ్చారా? ఎలక్షన్ ముందు 5 సంవత్సరాలు ఉంది కదా వాళ్ళ అధికారం, 1 సంవత్సరం ముందు ఎలక్షన్ కోసం ఓట్ల కోసమే వచ్చారు కదా,
అదే నాయకుడు ఇప్పుడు గెలిచిన తర్వాత మీకు ప్రజల్లోకి వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రజల్లోకి వస్తాడండి, వాళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు అప్పుడు అనుభవించాలే. కొత్త ఆయనే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం రాలా, రాజకీయం లేదో గెలిచాడు, అనుభవం పెంచుకోవాలా. ఆయనకు ఇచ్చే సలహాదారులే సరే కనీసం ఆయన్నే మోసం చేశారు.